హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్ బైపీ స్ట్రీమ్లో అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కోర్సుల్లో ప్రజెంట్ ఎన్ని కోర్సులకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేశారు, ఇంకా స్టార్ట్ చేయడం వాటికి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్లో బైపీ స్ట్రీమ్లో అన్ని కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మన టాపిక్లోకి వెళ్తే ప్రజెంట్ మనకి అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ అనిమల్ హస్బెండరీలో ఓన్లీ హార్టికల్చర్కి, వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి మాత్రమే వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేశారనమాట. వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్తో పాటు అలాట్మెంట్ డేట్స్ రిలీజ్ చేశారు. దాంతోపాటు రిపోర్టింగ్ డేట్స్ కూడా రిలీజ్ చేశారనమాట. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మన సైట్లోకి వెళ్తే మనకి వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 13th September స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 18th September అనమాట. అంటే 13th September నుంచి 18th September లోపు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కూడా మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అందులో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మీలో చాలామందికి మొబైల్కి ఓటీపీ రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. మీ మొబైల్కి ఓటీపీ రాకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీకైతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అలానే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాంతోపాటు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అప్పుడు ఏ నెంబర్ ఇచ్చి ఉంటారో ఇప్పుడు అదే నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. మీరు వేరే నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ రాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అంటే ఎంసెట్కి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు అప్పుడు ఇచ్చిన నెంబర్కి ఇప్పుడు ఓటీపీ రాకపోతే మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి మీ డీటెయిల్స్ని వాళ్ళకి చెప్పండి. అలా చెప్పిన తర్వాత మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. తర్వాత మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆప్షన్స్లో మనకి ఓన్లీ 4 కాలేజ్ మాత్రం ఇచ్చారనమాట. 4 కాలేజ్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు 4 కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 24th September మనకి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత రిపోర్టింగ్ వచ్చేసి 26th September నుంచి 28th September వరకు చేయాల్సి ఉంటుంది అనమాట. వెటర్నరీ అనిమల్ హస్బెండరీలో మనకి ఎలాంటి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయరు. మనకి డైరెక్ట్గా అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి 24th September మీరు డైరెక్ట్గా మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు అలాట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు సీట్ వచ్చిందో మీరు కనుక్కోవచ్చు. ఇంకా 26th September నుంచి 28th September మీరు ఖచ్చితంగా వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు సీట్ వచ్చి ఉంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీ అలాట్మెంట్ ఆర్డర్, మీ ఏపీఎంసెట్ హాల్ టికెట్, మీ ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్, మీ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్, వాటితో పాటు మీ 6th to intermediate వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీ క్యాష్ ఇన్కమ్, మీ డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయకుంటే మీకు సీట్ అయితే క్యాన్సిల్ చేస్తారనమాట. ఇంకా మనకి ఫస్ట్ ఫేజ్ మనకి 28th September కంప్లీట్ చేస్తారు. కాబట్టి మనకి అక్టోబర్లో phase 2 అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం హార్టికల్చర్కి సంబంధించి డేట్ చూసుకుంటే హార్టికల్చర్కి వచ్చేసి 13th September నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేశారనమాట. 13th September నుంచి 18th September వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తర్వాత మనకి ఫర్దర్గా అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనకి డేట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. మన సైడ్లో చూసుకుంటే అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ వచ్చేసి మనకి విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. టోటల్గా వెబ్ ఆప్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి అలాట్మెంట్కి సంబంధించి డేట్స్ రిలీజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అగ్రికల్చర్ అలానే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎంతవరకు వచ్చిందో చూసుకుంటే ఈ కోర్సులకు సంబంధించి మళ్ళీ రీసెంట్గానే రీఅప్లోడ్కి సంబంధించి మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేశారనమాట. ప్రీవియస్గా మనకి రీఅప్లోడ్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 13th September అనమాట. దాన్ని మళ్ళీ 16th Septemberకి ఎక్స్టెండ్ చేశారు. అంటే అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీలో రీఅప్లోడ్కి సంబంధించి రేపే లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి ఎవరి మొబైల్కి అయితే డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయమని చెప్పేసి SMS ఈమెయిల్ వచ్చింది. మీరు వచ్చేసి రేపటిలోపు డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రేపటిలోపు రీఅప్లోడ్ చేయకపోతే మీ డాక్యుమెంట్ వెరిఫై చేయరనమాట. అలా చేయకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు. కాబట్టి మీ మొబైల్కి SMS ఈమెయిల్ వచ్చింది మీరు చెక్ చేసుకుని మీ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయండి. రీఅప్లోడ్కి సంబంధించి మనకి రేపే లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో 3rd week లేదంటే 4th week ఉండొచ్చు అనమాట. అంటే ఈ వీక్లో అయినా ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్లో అయినా ఉండొచ్చు. ఇంకా అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీలో మనకి అలాట్మెంట్ ఇంకా రిపోర్టింగ్ వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.